शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఈరోజు మనము భగవద్గీతలో 94వ పాఠం, 94వ తరగతి. ఈరోజు 94వ తరగతి చెప్పుకుంటాం. ఈరోజు నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. వీడియో ఆన్ చేస్తా. 94వ క్లాస్. ఈరోజు 93 క్లాసులు మనము ఇంతవరకు చెప్పుకున్నాం. మనము షేర్ అయిందా? షేర్ ఏమో ప్రాబ్లం ఏమిది. ఇప్పుడు సరిపోయింది. 94వ క్లాస్ ఈరోజు. నేనేమో దీంట్లో స్క్రీన్లో మొత్తం 93 అని రాశాను. 94 కనిపిస్తుంది కదమ్మా? తేజస్వి కనిపిస్తుందమ్మా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుంది. ఓకేనమ్మా, సరే. ముందు చెప్పుకున్న శ్లోకమే కాబట్టి నేను ఒకసారి చదివేస్తాను. నేను ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అది మీరు చదువుతారా? ఒకసారి చదువుతారా ఏమన్నా? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదమ్మా, ఇది దీంట్లో ఈ శ్లోకం ఏమంటే ఈ 2 శ్లోకాల సారాంశం ముందు క్లాసులో పూర్తిగా చెప్పుకున్నాము. అయినప్పటికీ కూడా శంకర భాష్యం అనేది చదవలేదు మనము. దీంట్లో మనం ఏం చెప్పుకుంటున్నాం బేసిక్గా అంటే ఇంద్రియాలు కలుగజేసేటువంటి పతన ప్రక్రియకు మూల బీజం ఏమిటి అనేది చెప్పుకున్నాం మనం. ఇంద్రియాలు చేసేటువంటి పతన ప్రక్రియ, మనం మానవుడు పడిపోవడానికి కారణం అంటే పరాభవం పడడానికి కానీ పతనం చెందడానికి కానీ కారణం ఏమిటి అని చెప్పడానికి కోసం మూల బీజం ఏమిటి అంటే విషయాన్ ధ్యానిస్తూ ఉండడం అన్నమాట. అంటే విషయాల మీద ధ్యానించడం అన్నమాట. విషయాలను ధ్యానించుకుంటూ వెళ్ళడం. విషయాలను ధ్యానించుకుంటూ, విషయాలంటే ఏమిటి? విషయాలంటే ఈ శబ్ద స్పర్శ రూపరస గంధములోని మనం చెప్పుకున్నాం. అంటే మనకు కంటికి కనిపించేటువంటి ఒక వస్తువు కానీ, చెవులకు వినిపించేటువంటి ఒక విషయం కానీ, లేకుంటే నాలుకకు రుచి అయినటువంటి విషయాన్ని కానీ, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. చేసింది అంటే ఇంకొకటి ఏం చేస్తుంటాం, మనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని గురించి ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడని చెప్పి ఆలోచన చేయడం. ఈ విషయాలు ఇంద్రియ విషయముల గురించి అలా ఆలోచన చేసేదాని నుంచి ఏమవుతుంది? ధ్యాయతః విషయాన్ పుంసః. పుంసః అంటే ఒక వ్యక్తికి, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఆ వ్యక్తికి ధ్యాయతః విషయాలు ధ్యానిస్తున్నప్పుడు వాటిపైన సంగః ఉపజాయతే. సంగము అన్నటువంటిది ఉత్పన్నమవుతుంది. సంగం అంటే ఏం చెప్పుకున్నామంటే ఆసక్తి అని చెప్పుకున్నాం. ఆసక్తి అంటే యు ఆర్ హుక్డ్ దట్ అని చెప్తాం కదా సాధారణంగా. హుక్డ్ అంటే అక్కడి నుంచి బయటికి రావడానికి ఇష్టపడేది లేదు. అలాంటి సిచ్యుయేషన్ అన్నటువంటిది వచ్చేస్తుంది సంగము. ఆసక్తి అంటే విపరీతమైనటువంటి కోరిక, అటాచ్మెంట్ అని అంటారు కదా, అలాంటిది. ఇది చాలా మంది ఏమంటారంటే ఆసక్తి ఉండడం తప్ప అని అంటుంటారు. కొంతమంది ఆసక్తి ఉండడం తప్ప అంటే ఏమంటుంటారంటే మరి పిల్లవాళ్ళ మీద ఆసక్తి ఉంటుంది, వాళ్ళని ప్రేమించడం తప్ప అని అంటారు. అలా అంటే అది కుదరదన్నమాట. ఎందుకు కుదరదంటే ఆ సంగము అన్నటువంటిది, విషయ వస్తువుల పైన సంగము అన్నటువంటిది ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఆ సంగం వల్ల ఏమవుతుంది అంటే ఈ కోరిక అన్నటువంటిది
పుడుతుంది. ధ్యానం అన్నటువంటిది మంచి విషయమే. ధ్యానం అంటే ఒక వస్తువు మీద పదే పదే అదే విషయాన్ని గురించి ఆలోచన చేయడం. ఆ ధ్యానం ఉన్నటువంటిది భగవంతుని మీద ధ్యానం చేయాలి కానీ ఈ విషయ వస్తువుల మీద ధ్యానం చేయకూడదు. విషయ వస్తువుల మీద ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు దానితో ఒక రకమైనటువంటి సంగము ఉన్నటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంఘం ఏర్పడుతుందో ఆ సంఘం వల్ల కోరిక కలుగుతుంది. ఆ సంఘం ఉండదాని వల్ల కోరిక కలుగుతుంది. కానీ కారణం దీనికి ఏమిటి? మూల కారణం ఏమిటి అంటే ధ్యాయత విషయాన్ పుంసః, ఒకే విషయాన్ని గురించి ఆలోచన చేయడం. మరి ఆసక్తి మంచిది కాదా అంటే మనము ఒకటి ఆలోచన చేసుకునేటువంటి విషయం ఏమిటంటే అఖండానంద మహారాజ్ ఏమంటారంటే మరి మనవడిని మనవరాలను ప్రేమించడం తప్ప అని అంటే, ప్రేమించడం అనేటువంటిది ప్రేమ అన్నటువంటి విషయం అది వేరే విషయం. అది తప్పు కాదు కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా దానివల్ల నీవు బాధపడుతున్నావా లేదా అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం ఆలోచన చేసుకోవాల్సింది. దానివల్ల నీకు దుఃఖం కలుగుతుంది అనుకోండి. దుఃఖం కలుగుతుంటే దానికి కారణం ఏమిటి అనేది ఆలోచన చేయాలి. అప్పటికి ఏం చెప్తారంటే ఎవ్రీ థాట్ హ్యాస్ ఇ సోర్స్ ఇన్ కామం డిజైర్ అని అంటారు. ఎవ్రీ థాట్ హ్యాస్ ఇ సోర్స్ ఇన్ డిజైర్. కాబట్టి ఈ థాట్ అన్నటువంటిది డిజైర్తో ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఈ కోరిక అన్నటువంటిది పుట్టిన దాని నుంచి ఏమవుతుంది అంటే ఆ కోపం, దానివల్ల కోపం కలగడము, కోపం వల్ల సమ్మోహం కలగడము, ఇవన్నీ పతన ప్రక్రియకు ప్రారంభమవుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చెప్తారంటే కోరిక ఆసక్తి ఉండడం మంచిది కదా, ప్రేమ ఉండడం కాదా అంటే దానివల్ల నీకు దుఃఖం కలుగుతుందా లేదా అన్నటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఒక దృష్టాంతము. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును. మాకు తెలిసినటువంటి వ్యక్తి, చాలా దగ్గర వ్యక్తి. అతను మనమడి పైన చాలా అపేక్ష పెట్టుకునేటువంటి వాడు. చాలా అపేక్ష అంటే విపరీతమైనటువంటి అపేక్ష. మరి కోడలేమో అతనితో మాట్లాడేటువంటిది కాదు. అలాంటి సందర్భంలో ఏదైనటువంటిదంటే ఈ కోడలు కొడుకు ఇద్దరును కాస్త విడిపోయినట్టు అయిపోయేసి దూరంగా ఉండేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఈ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన దాని నుంచి ఏమైందంటే అమ్మాయికి వారానికి ఒకసారి బిడ్డను అతన్ని చూపించాలి అన్నటువంటి, భర్తకు చూపించాలి అన్నటువంటి ఒక నియమం కోర్టుని విధించింది. ఏమేం చేసేది, ఆ అబ్బాయిని భర్తను పిలిచి నువ్వు ఒక పార్కు కూడా, నేను నా పార్కు పిలుచుకొస్తానని కొడుకుని పిలుచుకొచ్చి చూపించేసేది. ఒక అరగంట చూపించేసి కోర్టు డైరెక్షన్స్ కదా వెళ్ళిపోయేది. ఇతను ఏం చేసేటువంటి వాడు తాత. ఈ తాత అన్నటువంటి అతను ఆ మనముడి మీద ఉన్నటువంటి ఆసక్తితో ఆ పార్కుకి వెళ్ళి దూరం నుంచి చూసేటువంటి వాడు. ఆ పిల్లవాడిని దూరం నుంచి చూసేసేటువంటి వాడు. ఆ పిల్లవాడు ఆ పార్క్ అప్పుడప్పుడు వచ్చేటువంటి వాడు, ఒకడే కూడా వచ్చేటువంటి వాడు. వచ్చినప్పుడు అంతా ఆ పిల్లవాడు దూరం నుంచి చూడడము, మళ్ళీ దగ్గరికి వెళ్ళేదో చాక్లెట్ ఇవ్వడము, ఇలా చేసేటువంటి వాడు. ఆ చివరికి ఆ ధ్యానం, విషయ ధ్యానం వల్ల ఏమైపోయిందంటే సంఘం ఏర్పడింది అతనికి. ఆ సంఘం ఏర్పడిన దాని నుంచి ఏమైందంటే సంఘం వల్ల ఇంటికి రావడము, ఆ పిల్లవాడిని తలుచుకుంటూ దుఃఖపడుతూ ఉండడం, అయ్యో నా పిల్లవాడు నా దగ్గర లేడే ఆలోచన చేస్తుండడం. అలాంటి వ్యక్తి చివరికి ఏమైందంటే అవసాన దశలో ఏమైందంటే అతనికి ఆ పిల్లవాడిని చూసేటువంటి సందర్భంలో ఒకరోజు పార్క్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఇతన్ని చూసేసి ఇతన్ని, ఈ పిల్లవాడిని ఎత్తుకుపోయేటువంటి బుద్ధి ఉంది ఇతనికి అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది అనమాట. అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే అతను దానివల్ల ఇంటికి వచ్చి చాలా దుఃఖపడ్డాము. ఈ దుఃఖం అన్నటువంటిది ఎందుకు వచ్చింది? ధ్యాయత విషయాన్ పుంసః, దానివల్ల సంఘం ఏర్పడింది. ఆ సంఘం వల్ల సంజాయతే కామః, దానివల్ల కామము అన్నటువంటిది పుట్టింది, డిజైర్ అన్నటువంటిది పుట్టింది. ఆ డిజైర్ పుట్టిన దాని నుంచి ఏమైందంటే ఇతనికి దీనివల్ల ఆ అమ్మాయి మీద కోపం రావడము, ఇవన్నీ ఒక్కొక్కటి దుఃఖము అన్నటువంటిది ఏర్పడింది. కాబట్టి ఆసక్తి ఉండడమా మంచిదా కాదా అనేది తేల్చుకోవాల్సిన విషయం మనమే తేల్చుకోవాలి. దానివల్ల మనకు దుఃఖం కలుగుతుందా లేదా, దుఃఖం కలుగుతుంటే మనం అది ఆసక్తిని తగ్గించుకోవడం చాలా మంచిది అని ఈ శ్లోకంలో చెప్పేటువంటి సారాంశం. అంటే ప్రేమకు అనుబంధము ఇవన్నీ లేవా ప్రపంచంలో అంటే ప్రేమానుబంధం అన్నటువంటిది అది వేరే విషయం. ఇక్కడ ఏం చెప్తారంటే ఆ ప్రేమ ఎక్కువగా ఉన్నందువల్ల నీకు దుఃఖం కలుగుతుంది అంటే నీవు ఆ ప్రేమను కాస్త తగ్గించడం మంచిది, ఆ ఆసక్తిని తగ్గించడం మంచిది. ధ్యాయతో విషయాలు సంగస్తేషు ఉపజాయతే, సంఘము ఉన్నటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే సంఘం ఏర్పడుతుందో దానివల్ల కామము ఉన్నటువంటిది ఏర్పడుతుంది. డిజైర్ అంటే అది నాకు కావాలి అన్నటువంటిది కోరిక ఉద్భవిస్తుంది. ఎప్పుడైతే కావాలని కోరిక ఉద్భవిస్తుందో ఆ కామం అన్నటువంటిది తీరిందనుకోండి, తీరితే ఏమవుతుంది? లోభం అన్నటువంటిది పుడుతుంది. తీరకపోతే క్రోధం అన్నటువంటిది పుడుతుంది. దీనికి నేను ఎగ్జాంపుల్ కూడా ముందు క్లాసులో చెప్పుకున్నాం. మనము
అలాంటి ఎన్నో ఏదైనా చెప్పుకోవచ్చు. ఏ ఏ అర్థంలో చెప్పుకున్నప్పటికీ కూడాను ఆ కామం తీరిందంటే, ఆ కోరిక తీరిందంటే సంతోషంగా ఉంటుంది. లోపం అన్నటువంటిది వస్తుంది. చిన్నపిల్లవాడు మిఠాయి కోసం ఏడుస్తుంటాడు. అమ్మ ఆ కోరిక తీర్చి అతనికి ఆ మిఠాయి ఇస్తుంది ఆ పిల్లవాడికి. తీసేటప్పుడు ఏమైపోయింది, కామం ఆ కోరిక తీరింది. కోరిక తీరిన దాని నుంచి అతను ఏమైపోయినాడు పిల్లవాడు, దాని మీద లోపం పుడుతుంది. వేరే వాళ్ళ దాన్ని ముట్టనివ్వడు, వేరే వాళ్ళని దానికి ఇవ్వడు, తానే తినాలి అనుకుంటాడు. అది కామాత్ లోభం, అప్పుడు లోపం అన్నటువంటిది వస్తుంది. కానీ అది ఒకవేళ అమ్మ ఇవ్వలేదనుకోండి, ఇవ్వలేదనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే అమ్మ మీద కోపం వచ్చేస్తుంది. క్రోధోభిజాయతే, క్రోధం అన్నటువంటిది అతనికి ఉత్పన్నమవుతుంది. ఇంతవరకు నేను అలా ముందు క్లాసులో చెప్పుకున్నాం. క్రోధం అంటే ఏమిటి అన్నటువంటి డెఫినేషన్ చెప్పుకున్నాము. కహ రోధ, క్రోధ అని చెప్పుకున్నాము. ఆ సందర్భంలో రోధ అంటే ఆ అడ్డంకి, ఏదైనా మన అవరోధం అంటుంటాం కదా, అవరోధం అంటుంటాము, అడ్డంకి అంటాము. కహ రోధ అంటే క్రోధ అన్న అంటాము. ముందు క్లాసులో చెప్పుకున్నాం దాన్ని. ఆ క్రోధం నుంచి ఏమవుతుందంటే సమ్మోహం అన్నటువంటిది ఏర్పడుతుంది. సమ్మోహం అంటే ఏమిటి? సమ్మోహం నుంచి స్మృతి విభ్రమం అంటే ఏమిటి? స్మృతి భ్రమం నుంచి బుద్ధినాశం అంటే ఏమి? బుద్ధినాశం నుంచి ప్రణశ్యతి అంటే ఏమిటి అన్నటువంటిది మనం ఒకేసారి శంకర భాష్యం దగ్గర నుంచి చూసుకుంటే కాస్త ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, శంకర భాష్యం రాస్తే ధ్యాయత చింతయత విషయాన్ శబ్దాదీన్ విషయ విశేషాన్ ఆలోచయత పుంస పురుషస్య అని అంటాడు శంకరాచార్యులు. అంటే ధ్యాయత అంటే ధ్యానించడం, అంటే చింతిస్తూ ఉండడం. చింత అంటే తెలుగు చింత కాదు అని ముందు క్లాస్లోనే చెప్పుకున్నాము. మనం తెలుగులో చింత అంటే ఏదో బాధపడుతూ దుఃఖిస్తూ ఉండేదాన్ని చింత అంటాము. కానీ చింత అనే సంస్కృతంలో అంటే దాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉండడం. ధ్యాయత చింతయత ఏ వేటిని? విషయాన్ అంటే శబ్దాదీన్ విషయ విశేషాన్ అంటాడు శంకరాచార్యుడు. విషయాన్ అంటే శబ్దాదీన్ విషయ విశేషాన్. శబ్ద ఆది, శబ్ద ఆది అంటే శబ్ద స్పర్శ రూపరస గంధములు అన్నటువంటి వాటిని ఆలోచయత, దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నదాని నుంచి ఏమవుతుంది? పుంస పుంస అంటే పురుషస్య, పురుషులకు. సంగ అంటే ఆసక్తి. ఆసక్తి అంటే ప్రేమ అని చెప్పడం లేదు శంకరాచార్యుడు. ప్రేమ అనకుండా ప్రీతి అంటున్నాడు. ఆ సంగం అంటే ప్రీతి అన్నటువంటిది తేషు విషయేషు ఉపజాయతే, ఆ విషయముల మీద ఉపజాయతే అంటే ఉత్పద్యతే, పుడుతుంది అని శంకరాచార్య చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఆసక్తి అన్నటువంటిది పుడుతుంది. ఆసక్తి పుట్టిన దాని నుంచి ఏమైపోతుందంటే సంగాత్ ప్రీతే అంటే సంగం అంటే ప్రీతి నుంచి సంజాయతే సముత్పద్యతే కామ తృష్ణ, కామము అన్నటువంటిది పుడుతుంది. కామం అంటే ఎక్స్ట్రీమ్ డిజైర్ అంటాం. ఎక్స్ట్రీమ్ డిజైర్ అంటే నాకు అది కానే కావాలి అన్నటువంటి భావన పుడుతుంది. కానే కావాలి అన్నటువంటి భావన పుట్టినప్పుడు ఏమైపోతుందంటే దాన్ని ఎలాగైనా సంపాదించాలి అనేటువంటి భావన మళ్ళీ పుడుతుంది. ఎందువల్ల పుట్టింది ఇదంతాను అంటే ధ్యాయత విషయాన్ చింత. మరి ప్రతి దీనికి పతనానికి కారణం, మూల కారణం ఏమిటి, మూల బీజం ఏమిటి అంటే ఆ విషయాన్ని గురించి పదే పదే ఆలోచన చేయడం. ఆలోచన చేసిన దాని నుంచి అతనికి ఏమైపోయిందంటే సంజాయితే సముత్పద్యతే కామ తృష్ణ. కామము అంటే కోరిక, ఎక్స్ట్రీమ్ డిజైర్, ఆశ అంటాం కదా మనం తెలుగులో. ఆశ లేకుంటే పేరాశ అంటాం. పేరాశ అంటే విపరీతమైనటువంటి ఆశ పుడుతుంది దానివల్ల. ఎందువల్ల పుట్టింది అంటే ఒక విషయాన్ని గురించి ధ్యానించినందువల్ల ఈ తృష్ణ అన్నటువంటిది పుట్టింది. తృష్ణ అంటే ఏమిటి? సంస్కృతంలో తృష్ణ అంటే దప్పిక అంటాం. దప్పిక అంటే దప్పిక అయినటువంటి వాడు ఆ నీరు దొరికేటువంటి వరకు ఎక్కడ వెళ్ళినాడమ్మా అమ్మ నీరు, అమ్మ నీరు అనుకుంటూ వెళ్తుంటాడు. అలాగే ఇక్కడ కూడాను దీనివల్ల ఏమైపోతుంది? కామం పుట్టిన దాని వల్ల తృష్ణ అన్నటువంటిది, కామం అంటే తృష్ణ పుడుతుంది. తృష్ణ పుట్టిన దాని నుంచి ఏమైపోతుంది? అది ఎలాగైనా కావాలి అనేటువంటి భావన పుడుతుంది. పుట్టినదాని నుంచి ఏం తప్పేముంది? అది కావాలి అని కోరుకుంటే తప్పేముంది అంటే తప్పేం లేదు. తప్పేముందంటే కామాత్ కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయతే అంటాడు. కామము ఎప్పుడైతే కుతశ్చిత్ ఏదో కారణం వల్ల ప్రతిహతాత్ అంటే భంగపడింది, అది దొరకలేకపోతే ఏమవుతుంది? అప్పుడు క్రోధ అభిజాయతే, క్రోధం అన్నటువంటిది పుడుతుంది. మనకి చాలా ఇష్టమైనటువంటి ఒక వస్తువు మనం తీసుకురమ్మని ఎవరికైనా చెప్తాం అనుకోండి. వాడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు వస్తాడు. వచ్చిన తర్వాత ఎరా ఏమైంది, తెచ్చినావా అంటాము. తెచ్చినావా అంటే వాడు అంటాడు, లేదు నేను తీసుకురాలేదు, నేను మధ్యలో పగిలిపోయింది అంటాడు. వీడికి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే వాడికి కావాల్సినటువంటి వస్తువు పగిలిపోయింది, పడిపోయింది. అలాగే ఇది కూడా అంతే. నేను ముందు క్లాసులో చెప్పుకున్నటువంటి దృష్టాంతం ప్రకారం ఒకడు అమ్మాయిని చాలా తెగ ప్రేమించేసి ఉంటాడు. ఆమె గురించి ఆలోచిస్తుంటాడు. ఆలోచించిన తర్వాత ఆమె పైనే కోరిక కలుగుతుంది.
ఆమె ఎలాగైనా కావాలనుకుంటాడు. తర్వాత ఏమైపోతుంది, దానివల్ల అది కుతశ్చిత్ ప్రతిహతాత్, ఏదో కారణం వల్ల అది భంగపాటు పడుతుంది. భంగపాటు పడినప్పుడు వీటికి ఏమవుతుంది, క్రోధః అభిజాయతే. ఆమె మీద కోపం కావచ్చు, ఆమె తల్లిదండ్రుల మీద కోపం కావచ్చు, అన్నదమ్ముల మీద కోపం కావచ్చు, క్రోధ అన్నటువంటిది పుడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే, క్రోధః అభిజాయతే. క్రోధ కోపం పుట్టినప్పుడు ఏమైపోతాడు వాడు, కోపం పుట్టినందువల్ల వాడు ఏమైపోతాడు అంటే శరీరం వణకడము, పెదవులు కొరకడము, ముఖం ఎర్రబడ్డము, ఇవన్నీ అయిన తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహము అన్నటువంటిది పుడుతుంది. సమ్మోహం అంటే ఏమిటి, సమ్మోహం అంటే మోహ సమ్మోహ రెండు ఒకటే పదాలే. సమ్మోహం అంటే కాస్త ఎక్కువ స్ట్రెస్ ఇచ్చినట్టు. సమ్మోహము అంటే ఏమిటంటే, మోహము అంటే ఏమిటంటే, ఇది ముహ్ ధాతువు నుంచి వచ్చినటువంటిది సంస్కృతంలో. ముహ్ వైచిత్యే అంటాం అనమాట. ముహ్ వైచిత్యే అంటే ఏమిటి, వైచిత్య అంటే విపరీతంగా విడ్డూరంగా ఆలోచించేసేటువంటి విషయం. అంటే ఒక విషయాన్ని ఎలా ఆలోచన చేస్తా అంటే విచిత్రంగా విడ్డూరంగా ఆలోచన చేయడం మొదలు పెడతాడు వీడు. క్రోధాద్భవతి సమ్మోహ. ఆ సమ్మోహం నుంచి ఏమైపోతుందంటే మోహ్ వైచిత్యే అంటాము. వైచిత్య అంటే చిత్ అంటే చింత కదా, ఆలోచన చేయడం. వైచిత్య అంటే విచిత్రంగా విడ్డూరంగా ఆలోచన చేయడం మొదలు పెడతాడు వీడు. ఎవరు, క్రోధం వచ్చినటువంటి వాడు. క్రోధాద్భవతి సమ్మోహ. ఆ విచిత్రంగా ఆలోచన చేయడం ఏమిటంటే మంచిదాన్ని చూసి చెడు అనుకుంటాడు, చెడుదాన్ని చూసి మంచి అనుకుంటాడు, మిత్రుని చూసి శత్రువు అనుకుంటాడు, శత్రువును ఒక్కొక్కసారి మిత్రుడు అనుకునేటువంటి సందర్భం కూడా ఏర్పడుతుంది. ఎలాగంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, క్రోధాద్భవతి సమ్మోహ. సమ్మోహ అంటే అవివేక కార్యాకార్య విషయ అని అంటాడు. అవివేక కార్యాకార్య విషయ. కార్యము ఏమి, కార్యం అంటే చేయగలిగినటువంటి పని ఏమిటి, అకార్యము, అకార్యం అంటే చేయకూడని పని అనే విషయం ఏమిటి అన్నటువంటి విషయంలో అవివేక అంటే వివేకం అన్నటువంటిది ఉండదు. అంటే ఒకటి చూస్తాడు, అది చూసిన దాన్ని వేరేది అనుకుంటాడు. అంటే ఇప్పుడు మిత్రుని చూస్తాడు, శత్రువు అనుకుంటాడు. అది ఎవరు అనుకున్నారు అలా? మహాభారతంలో మనకు చాలా ప్రముఖమైనటువంటి దృష్టాంతం ఏమిటంటే దుర్యోధనుడు. శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం కోసం దుర్యోధనుడి యొక్క ఆస్థానానికి వస్తాడు. వచ్చినప్పుడు అతను ఎలా వస్తాడు, మిత్రునిలాగా వస్తాడు. మిత్రునిలాగా వచ్చినటువంటి వాడు ఆయన చాలా సీరియస్ గానే రాయబారం చేయాలనుకుంటాడు. అనుకునేసి రాయబారం చేసి సంధి సమకూర్చాలి అనుకుంటాడు. దుర్యోధనుడు ఏమనుకుంటా అంటే ఇతని శత్రువు అనుకుంటాడు. శత్రువు అనుకునేసి ఏం చేస్తా అంటే అతన్ని శత్రువుగానే చూస్తాడు. అతని తాళ్లతో బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. తాళ్లతో బంధించడం, శ్రీకృష్ణ పరమాత్మను తాళ్లతో బంధించడం అన్నటువంటిది ఎలాంటి విషయము, అది సమ్మోహము. అదేమంటే క్రోధం నుంచి సమ్మోహం పుట్టిందంటే ఏది కార్యము ఏది అకార్యము అన్నటువంటి విషయము మర్చిపోయాడు అనమాట. అవివేకం అన్నటువంటిది వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అంటే, శ్రీకృష్ణుడిని బంధించడం, శ్రీకృష్ణుడు రాయబారిగా వచ్చాడు, దూతగా వచ్చాడు. మరి దూతను బంధించడం అన్నటువంటిది రాజనీతి కాదు. ఏది కార్యము ఏది అకార్యము అన్నటువంటి విషయం అతను మర్చిపోయాడు. అవివేక కార్యాకార్య విషయ. తర్వాత మిత్రుడిని శత్రువు అనుకున్నాడు. అందువలనే బావ ఇంటికి వచ్చి భోంచేయి అంటాడు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు అంటాడు, నేను మిత్రుడుగా నీ దగ్గరికి వచ్చాను, నీవు శత్రువుగా నన్ను భావిస్తున్నావు, నీ భావనలో మార్పు ఉంది కాబట్టి నేను నీ ఇంటికి వచ్చి భోజనం చేయను అని చెప్పేసి అతను విదురుని ఇంట్లో భోంచేస్తాడు ఆ రోజు రాత్రి. కాబట్టి క్రోధాద్భవతి సమ్మోహ. క్రోధం నుంచి ఏమైపోతుందంటే కార్యాకార్య విషయ అవివేక. శంకరాచార్యుడు దీనికి అవివేక అని పేరు పెట్టుకున్నాడు. మరి వివేకం అంటే ఏమిటి? వివేకం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడము, మిత్రుడిని మిత్రునిగా చూడడము, శత్రువుని శత్రువునిగా చూడడము అన్నటువంటిది వివేకము. ఇతను ఎప్పుడైతే మిత్రుడిని శత్రువుగా చూసి శత్రువుని మిత్రుడిగా చూశాడో అవి అవివేక కార్యాకార్య విషయ. క్రోధాద్భవతి. ఆ క్రోధం నుంచి ఏమైపోతుందంటే అవివేకము ఉన్నటువంటిది పుడుతుంది. ఏది వివేకము ఏది అవివేకము ఉన్నటువంటివి, ఏది చేయదగిన కార్యము ఏది చేయకూడని కార్యము అన్నటువంటి విషయం అతను మర్చిపోతాడు. క్రోధాద్భవతి సమ్మోహ. మరి సమ్మోహాత్ స్మృతి విభ్రమ. స్మృతి విభ్రమం అన్నటువంటిది చాలా నీచమైనటువంటి పని. ఏమిటంటే స్మృతి విభ్రమం. స్మృతి అంటే ఏమిటి అనేదానికి ఒక డెఫినేషన్ ఇస్తాడు శంకరాచార్యుడు. సమ్మోహం అయిపోయింది. సమ్మోహం అంటే ఏది కార్యము ఏది అకార్యము అన్నటువంటి జ్ఞానం లేకుండా పోవడము, ఏది మిత్రుడు ఏది శత్రుడు అన్నటువంటి జ్ఞానం లేకుండా పోయేటువంటి స్థితి ఈ క్రోధం నుంచి వచ్చింది. ఎప్పుడైతే ఈ క్రోధం నుంచి వచ్చిందో దాని నుంచి ఏమైపోయింది, సమ్మోహం అన్నటువంటిది వచ్చింది కదా. ఈ సమ్మోహం ఏమైపోయింది, సమ్మోహం నుంచి స్మృతి అన్నటువంటిది విభ్రమ. స్మృతి వెళ్ళిపోయింది. స్మృతి అంటే ఏమిటి? స్మృతి అంటే
మీ బుద్ధిలో దాగి ఉండేటువంటి విజ్ఞాన ఖని అని చెప్తాం. అంటే మన బుద్ధిలో దాగి ఉండేటువంటి విజ్ఞాన ఖని అంటే ఎన్నో ఏళ్ల సంస్కారం, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నటువంటి చదువులు కానీ, గురువులు చెప్పినటువంటి పాఠాలు కానీ, అవన్నీ ఒక సంస్కారాన్ని నేను మనకు నేర్పింటాయి. ఆ సంస్కార బలం చేత మనం ఏం చేస్తుంటామంటే ప్రతి అడుగులోనూ ఆ సంస్కార బలం అన్నటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మనం చేసే ప్రతి నడక కానీ, మాట్లాడే ప్రతి మాట కానీ, వీటన్నిటిలోనే మనకి ఏం కనిపిస్తుంటుందంటే ఆ స్మృతి అన్నాడు. స్మృతి అంటే తెలుగు స్మృతి, సంస్కృతం స్మృతి, మరి ఇది కూడా భేదం ఉంటుందండి. ఏముంటుందంటే తెలుగులో స్మృతి అంటే ఏదో గుర్తు చేసుకోవడం, ఏదో మర్చిపోయిన దాన్ని స్మృతి వచ్చిందా అంటే స్మృతి వచ్చిందా అంటే పడిపోయింటే వాడికి బుద్ధి పడిపోయింటాడు, మూర్ఛ వచ్చి పడిపోయింటాడు. స్మృతి వచ్చిందా అంటే వాడికి మళ్ళీ జ్ఞానం వచ్చిందా అని. అలాగది ఇక్కడ స్మృతి అంటే లోపల ఉన్నటువంటి ఒక విజ్ఞాన ఖని. అంటే ప్రతి అడుగులోను, ప్రతి నడకలోను, తర్వాత ప్రతి మాటలోనూ ఆ విజ్ఞానం అన్నటువంటిది ద్యోతకం అవుతూ ఉంటుంది. వాడు బయట వెళ్ళినప్పుడు 10 మందితో సంస్కారయుక్తంగా మాట్లాడుతుంటాడు. అలాంటి వాడు ఏమైపోతాడు, ఇప్పుడు ఒక్కసారిగా స్మృతి అన్నటువంటిది చెడిపోతుంది. స్మృతి విభ్రమ. ఆ స్మృతి అంటే ఏమిటంటే చదువుకున్నటువంటి విద్య కావచ్చు, గురువులు ఉపదేశించేటువంటి జ్ఞానం కావచ్చు, ఇవన్నీ కూడా ఏమైపోతుందంటే ఒక్కసారిగా భ్రంశం నష్టమైపోతుంది. అందుకే శంకరాచార్యులు ఏమంటే శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార జనితాయా స్మృతే అంటాడు. శాస్త్రము ఆచార్యుడు ఉపదేశించే శాస్త్రస్య ఉపదేశము, ఆచార్యేణ ఉపదేశం. కొన్ని శాస్త్రాలు చదివితేనే అలాగా అర్థమైపోతాయి, కొన్ని శాస్త్రాలు చదివితే అర్థం కాదు. కొన్ని శాస్త్రాలు వేరే వాళ్ళు చెప్పాలన్నమాట, చెప్తేనే అది అర్థమవుతుంది. తర్వాత అందువల్ల ఎందుకు ఆచార్య ఉపదేశ అహిత సంస్కార శాస్త్ర ఆచార్యోపదేశాహిత సంస్కార జనితాయా స్మృతే. ఆహిత సంస్కారం అంటే కలిగినటువంటి సంస్కారము, శాస్త్రం వల్ల కానీ ఆచార్యుని ఉపదేశం వల్ల కానీ కలిగినటువంటి సంస్కార జనితాయా స్మృతే, దానివల్ల కలిగినటువంటి స్మృతి. స్యాత్ విభ్రమో భ్రంశ, అది అభ్రంశమైపోతుంది. అంటే ఇన్ని రోజులు చదువుకున్నటువంటి చదువు కానీ, సంస్కారం కానీ, అతని యొక్క గురువులు నేర్పినటువంటి విషయాలు కానీ అన్ని మర్చిపోయేటువంటి సందర్భం ఏర్పడుతుంది. మర్చిపోయినటువంటి సందర్భం ఏర్పడి ఏం చేస్తాడు ఇప్పుడు, ఎలాంటిదంటే అది అతనికి ఆ సందర్భంలో గుర్తురాదు. ఆ కోపం వచ్చినప్పుడు ఇన్ని రోజులు అతడు ఎంతో సంస్కారయుతంగా పెరిగింటాడు, ఎంతో 10 మందితో మాట్లాడేటువంటి సందర్భంలో సంస్కారంగా మాట్లాడుతుంటాడు, ఏకవచనం మాట్లాడేటువంటి వాడు కాదు. అలాంటి వాడు కోపం వచ్చినప్పుడు ఏకవచనంలో మాట్లాడడం మొదలు పెడతాడు, పరుషంగా మాట్లాడడం మొదలు పెడతాడు, తిట్టడం మొదలు పెడతాడు, ఇవన్నీ చేస్తాడు. ఎందుకంటే ఈ శాస్త్ర ఆచార్య ఉపదేశాహిత సంస్కార జనితాయా స్మృతే స్యాత్ విభ్రమో భ్రంశ. అవన్నీ మర్చిపోతాడు అతడు. చదువుకున్నటువంటి చదువు మర్చిపోతాడు, గురువులు చెప్పిండేటువంటి విషయాలు మర్చిపోతాడు. గురువులు చెప్పింటాడు పెద్దవాళ్ళని నిందించకూడదు అని గురువు చెప్పింటాడు, కానీ వీడేం చేస్తాడు, పెద్దవాళ్ళనే నిందిస్తుంటాడు. ఇప్పుడు అన్ని మర్చిపోతాడు అనమాట. ఆ మర్చిపోవడము అన్నటువంటిది సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ స్మృతి అంటే ఏదో గుర్తు అనే అర్థం కాకుండా మనసులో నిక్షేపమై ఉన్నటువంటి, మెదడులో మన బుద్ధిలో నిక్షేపమై ఉన్నటువంటి విజ్ఞాన ఖని, ఎన్నో ఏళ్లగా సమకూరినటువంటి విజ్ఞాన ఖని, అదంతాను ఒక్కసారిగా మర్చిపోవడం జరుగుతుంది. ఆ నాశనమైన దాని నుంచి ఏమైపోతుంది, ఇంకా ఏమైపోతుంది, స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తం అనుత్పత్తి అంటాడు. అంటే ఏమిటంటే స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తం అనుత్పత్తి అంటే ఆ స్మృతి ఏర్పడేటువంటి నిమిత్తం కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా. నిమిత్తం కలిగించినప్పుడు కూడా నిమిత్తం దాన్ని చూస్తే ఈ స్మృతి రావాలి దగ్గరికి, అతని మైండ్కి రావాలి. కానీ ఆ స్మృతి కనిపించినప్పటికీ కూడాను అతని మదికి అతని స్ఫురించదు. అంటే చూడండి, ఒక దృష్టాంతం చెప్పాలంటే, తల్లిదండ్రులను గౌరవించవలను, భార్యను గౌరవించవలను. భార్యను కొట్టకూడదు, తిట్టకూడదు, ఏదో పురుషంగా మాట్లాడకూడదు, లేకుంటే ఇంకేదో చేయకూడదు. ఇలాంటివన్నీ గురువులు ఉపదేశించినటువంటి విషయాలు కానీ, శాస్త్రోపదేశం కానీ జరిగినటువంటి విషయాలు ఇవన్నీ అతని బుద్ధిలో ఉంటుంది. అతనికి తెలుసు ఇవన్నీ చేయకూడదు అనేటువంటి విషయం. కానీ ఆయన ఏం చేస్తాడంటే ఆ సందర్భంలో కోపం వచ్చినప్పుడు ఆ స్మృతి విభ్రమ, ఆ స్మృతి అంతా మర్చిపోతాడు. తల్లి వచ్చి మాట్లాడి నాయన ఇలా చేయకూడదు ఏదో చెప్పినప్పుడు నోరు మూసుకో ఉంటాడు, లేకుంటే పురుషంగా మాట్లాడతాడు, పెళ్ళామైతే కొట్టేస్తాడు. ఇలా చేయడం వల్ల ఏమిటి పరిస్థితి ఇక్కడ అంటే, చేసిన దాని నుంచి ఆ స్మృతి అయినటువంటి స్మృతి ఉత్పత్తి నిమిత్త ప్రాప్తి జరిగింది అక్కడ.
జరిగింది అంటే ఆ నిమిత్తం కనిపించింది. అంటే తల్లి కనిపించింది, తండ్రి కనిపించాడు. వీళ్ళిద్దరినూ దూషించకూడదు అన్నటువంటి విషయం ఇతని స్మృతిలో ఉంది. స్మృతిలో ఉన్నప్పటికీ కూడా ఆ నిమిత్తం వాళ్ళిద్దరూ కనిపిస్తున్నారు. కనిపించినప్పటికీ కూడా ఆ నిమిత్త స్మృతి ఉత్పత్తి నిమిత్త ప్రాప్తో అనుత్పత్తి, అది అప్పుడు నీకు స్ఫురించకుండా పోతుంది. స్ఫురించకుండా పోయి పురుషంగా మాట్లాడేస్తావు. పురుషంగా మాట్లాడేసి ఏం చేస్తావు, ఇంకా నువ్వు ఏదో ఒక అద్దం పగలు కొట్టేస్తావు, లేకుంటే ఇంట్లో ఉండేటువంటి ఒక ఫోన్ కింద పడేసి పగలు కొట్టేస్తావు. ఇవన్నీ చేయొచ్చునా, అవన్నీ చేయకూడదా అన్నటువంటి సందర్భము, జ్ఞానము అన్నటువంటిది ఉండదు. అది స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తం అనుత్పత్తి, అది ఆ విషయాన్ని అతనికి స్ఫురించకుండా పోతుంది. శాస్త్రం చదివినటువంటి శాస్త్రం మరిచిపోతాడు, ఆచార్యుడు ఉపదేశించినటువంటి ఉపదేశం మరిచిపోతాడు, అన్ని మరిచిపోయి అతను అదంతా భ్రంశమైపోతుంది. భ్రంశమైపోయి, ఎందుకంటే మెడిసిన్ చదువుకున్నటువంటి వాడు అక్కడ కూర్చునేసేసి మెడిసిన్ అంతా మర్చిపోయినట్టుగా ఉంటుంది. అప్పుడేమైపోతుందంటే స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, బుద్ధి అన్నటువంటిది నాశనం అయిపోతుంది. కార్యాకార్య విషయ వివేకాయోగ్యత అంతఃకరణస్య బుద్ధే నాశ ఉచ్యతే అంటాడు. అంటే బుద్ధి నాశము అన్నటువంటిది జరిగిపోతుంది. బుద్ధి నాశనం అంటే ఏమిటంటే, అతను ఒక పెద్ద సర్జన్ అనుకోండి, ఆ సర్జరీ ఇంట్లో ఏదో కల్లోలము, ఆ రోజు ఏదో గలాట అయిపోయేసి అతను సర్జరీ చేయడానికి వస్తాడు. వచ్చినప్పుడు అతను స్మృతిపథంలో ఏముంటుంది, స్మృతిపథంలో ఇన్నాళ్ళు చదువుకున్నటువంటి ఆ మెడికల్ నాలెడ్జ్ అంతా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో ఏమైపోతుందంటే, ఈ క్రోధము, కామము, విషయచింతన, వీటన్నిటి వల్ల విషయచింతన వల్ల కామము, కామం వల్ల క్రోధము, ఆ కామం తీరకపోయినప్పుడు క్రోధము, ఈ క్రోధం వల్ల సమ్మోహము, ఇవన్నీ వచ్చేసినటువంటి స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ. ఈ పరిస్థితిలో ఉన్నటువంటి వాడు ఒక సర్జరీ చేయడానికి వచ్చాడంటే వాడికి ఏమైపోతుందంటే, ఆ సందర్భంలో ఆ బుద్ధి అన్నటువంటిది పనిచేయదు. ఎప్పుడు దాని మీదనే ఆలోచన ఉంటుంది, విషయ ధ్యానం మీదనే అక్కడే ఆలోచన ఉంటుంది. ఆ ధ్యానంలో వీడేం చేస్తా అంటే తప్పు చేసేటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఒకటి చేయాల్సినటువంటిది ఇంకో రకంగా చేసేయచ్చు. ఆ బుద్ధి నాశం అన్నటువంటిది జరుగుతుంది. పక్కన ఇంకొక, అందువల్లనే సర్జరీ చేసేటువంటి సందర్భంలో ఒకటి సర్జరీ చేస్తుంటే ముగ్గురు పక్కలో ఉంటారు ఇంకా. ఎందుకంటే వీడు ఎవరైనా తప్పు చేస్తే ఇంక ఇద్దరు సరి చేయడానికి ఇద్దరు ఉంటారు. నేను తప్పు చేస్తున్నావు చూడు అనేసి, లేకుంటే అది చెప్పకుండా పోతే వీడు అలాగే చేసేస్తాడు. కాబట్టి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. అప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే సాధారణంగా ఈ సర్జరీ ఇలాంటివి చేస్తుంటారు. నేను ఇలాంటిది సందర్భం మా యూనివర్సిటీలో చూసేటువంటి వాడిని. ఇంట్లో ఏదో గలాట చేసుకొని వచ్చేసేసి వాళ్ళు పిల్లవాళ్ళతో ఒకరు అది చివరి రోజు వాళ్ళకి అది యాక్చువల్గా ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు వాళ్ళు. దానికి 30 మార్కులు 40 మార్కులు ఉంటుంది. ఆ క్రుషియల్ స్టేజ్ ఆఫ్ లైఫ్ స్టూడెంట్స్ కు. అలాంటి సందర్భంలో వీడి మైండ్ బాగుండదు. వీడేదో గలాట చేసుకొని వచ్చింటాడు, ఏదో కోపము. ఆ కోపం వల్ల, ఆ క్రోధం వల్ల వీడు ఏం చేస్తా అంటే ఆ రోజు వాడితో ఏదో తిక్క ప్రశ్నలు వేయడము, వాడు సరిగా చెప్పినప్పటికీ కూడా వాడికి ఆన్సర్ చేయకుండా మార్కులు తగ్గించడము, ఇలాంటివన్నీ జరిగిపోతుంటుంది. అలాంటిది అందువల్ల స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, బుద్ధి అంతా నశించిపోతుంది. కర్ణుడికి ఎలాగైతే చివరిగా అర్జునుడి మీద బాణం వేసేటువంటి సందర్భంలో అది మర్చిపోయాడో, అలాగే ఆ బుద్ధి నాశం అన్నటువంటిది కావలసినటువంటి సందర్భంలో గుర్తు లేకుండా అది మర్చిపోతాడు. కార్యాకార్య విషయ వివేకాయోగ్యత అంతఃకరణస్య బుద్ధే నాశ ఉచ్యతే. అదంతా కార్యాకార్య విషయం అనేటువంటిది పూర్తిగా మర్చిపోయేటువంటి సందర్భము అతనికి ఏర్పడుతుంది. అందువల్ల ఏమవుతుందంటే, దానివల్ల అవివేకం ఉన్నటువంటిది దానివల్ల సమ్మోహము కలుగుతుంది. సమ్మోహం వల్ల స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ, ఇంత పతనానికి దారితీస్తుంది. మరి దుర్యోధనుడు అలాగే నాశనం అయిపోయాడు కదా మహాభారతంలో. దుర్యోధనుడు శ్రీకృష్ణుని అలా బంధించడానికి ప్రయత్నం చేశాడు. మరి చూడండి, ఆ మోహం ఉన్నటువంటిది ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణుడు దేవుడు అన్నటువంటి విషయం తెలుసు. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, ఏం చెప్తా అంటే, చూడు దుర్యోధన, నువ్వేదో నా దగ్గర కర్ణుడు ఉన్నాడు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు. భీష్ముడేమో అతను కోరుకున్నప్పుడు అతనికి మృత్యు వచ్చేటువంటి వరం అతనికి ఉన్నటువంటి వాడు. ద్రోణుడి చేతిలో విల్లున్నంతసేపు అతను జయించేటువంటి వాడు వేరొకడు లేడు. కానీ కర్ణుడు ఉన్నటువంటి వాడు, అతనికి చాలా గొప్ప వ్యక్తి, అతన్ని మించినటువంటి వాడు లేడు. నువ్వు ఎవరో అశ్వత్థామ, చిరంజీవి, ఇలా ఏమేమో అనుకుంటున్నావు. కానీ వీళ్ళందరూ కూడా ఒక నల్లుల్లాగా తుడిచిపెట్టుకుపోతారు, నా మాట విను అని చెప్పేసి శ్రీకృష్ణుడు చెప్తాడు. చెప్పినప్పుడు అతను వినకుండా ఏం చేస్తాడు, అతన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు దేవుడు అన్నటువంటి విషయం తెలుసు. శ్రీకృష్ణుడు అదంతా అయిన తర్వాత విశ్వరూప ప్రదర్శన చేస్తాడు. విశ్వరూప ప్రదర్శన సమయంలో ఇతను పడిపోయింటాడు, అది వేరే విషయం, మూర్ఛ వచ్చి పడిపోయింటాడు. కానీ లేచిన తర్వాత అది తెలుసు కదా, విశ్వరూప దర్శనం అయింది భీష్మునికి, తర్వాత ధృతరాష్ట్రునికి, వీళ్ళందరికీ అయిందన్నటువంటి విషయం అతనికి తెలుసు. అయినప్పటికీ కూడా యుద్ధంలో నేను ఇంకా జయిస్తాను అన్నటువంటి పేరాశ అతనికి ఉంటుంది. ఈ ఆశ వల్ల ఏమైపోతుందంటే, అతను చివరి వరకును ఆ రాజ్య కాంక్ష, కామము అన్నటువంటిది,
నాకు రాజ్యం కావాలి 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 అనేటువంటి కోరిక వల్ల అతను ఏమైపోతాడంటే చివరికి పతనం అయిపోతాడు. తను ఓడిపోతాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడాను, నాది చేసేటువంటి అధర్మ మార్గము తెలిసినప్పటికీ కూడా అధర్మ మార్గంలోనే పోతుంటాడు. అందువల్ల దుర్యోధనుడి ఒక ఫేమస్ స్టేట్మెంట్ మహాభారతంలో ఉంది. ఏమిటంటే జానామి ధర్మం నశమే ప్రవృత్తి అంటాడు. అంటే నాకు ధర్మం అన్నటువంటిది నాకు తెలుసు, అయినప్పుడు కూడా నేను అందులో ఉండలేకపోతున్నాను. అధర్మం అంటే ఏమిటో కూడా నాకు తెలుసు, అధర్మం ఏమో తెలుసు, కానీ దాన్ని వదిలిపెట్టలేకుండా ఉన్నాను అని చెప్పి దుర్యోధనుడు మరి శ్రీకృష్ణుడితో చెప్తాడు. ఎందుకంటే నేను ధర్మం అన్నటువంటిది నాకు తెలుసు, అయినప్పటికీ కూడా నేను ధర్మాన్ని పాటించలేను. అధర్మము ఏమిటో కూడా నాకు తెలుసు, కానీ అధర్మాన్ని నేను వదలలేను. ఆ పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పేసి అతనింతకనే చెప్పుకునేటువంటి సందర్భం మహాభారతంలో కనిపిస్తుంది. కాబట్టి సమ్మోహాత్ స్మృతి విభ్రమ అంటే శాస్త్రాచార్యోపదేశహిత దేశాహిత సంస్కార జనితాయ స్మృతే స్యాత్ విభ్రమో భ్రంశ. అదే కాకుండా స్మృత్యుత్పత్తి నిమిత్త ప్రాప్తో అనుత్పత్తి. స్మృతి ఉడిచేటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ కూడాను ఆ స్మృతి నీకు లేకుండా పోయి ఏం చేస్తావు అంటే నీవు స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశం అయిపోతుంది. బుద్ధి నాశం అయిపోయింది అంటే ఏమిటంటే కార్యము అకార్యము విషయ వివేకాయోగ్యత అవివేకాయోగ్యత అంతఃకరణస్య బుద్ధే నాశ ఉచ్యతే. ఏది కార్యము ఏది అకార్యము అన్నటువంటి విషయం మర్చిపోయేసి ఆ యోగ్యత అన్నటువంటిది నశిస్తుంది. ఇక్కడ బుద్ధి నాశమును మతి మరుపు ఒకటి. నేను ఏదో మర్చిపోతాను, మరి ఏదో పొరపాటు చేశాడండి అంటే ఒక రకం, పొరపాటు చేస్తే తిద్దుకోవచ్చు. కానీ బుద్ధి నాశం అయిపోతే తిద్దుకునేదానికి ఏం లేదు, అయిపోయింది, పూర్తిగా పతనం అయిపోయాడు మనిషి. బుద్ధి నాశం నుంచి అతను ప్రణశ్యతి అంటే నాశనం అయిపోతాడు. నాశనం అయిపోతాడంటే ఇక్కడ ఏం చెప్తారంటే తద అయోగ్యతో నష్ట ఏవ పురుషో భవతి అతః తస్యాంతఃకరణస్య బుద్ధేర్నాశాత్ ప్రణశ్యతి పురుషార్థాయోగ్యో భవతి ఇత్యర్థః. పురుషార్థాలు ధర్మార్థ కామ మోక్షములు అన్నటువంటివి ఎలా గ్రహించాలో అన్నటువంటి విషయం అతన్ని అక్కడి నుంచి కూడా చ్యుతి చెందిపోతాడు. వాటిని ఎలా గ్రహించాలో, ధర్మం ఎలా సంపాదించాలి, మరి కామం ఎలా సంపాదించాలి, ధర్మ అర్థం ఎలా సంపాదించాలి, మోక్ష మార్గం ఏమిటి అనేటువంటి విషయాలు కూడా అతను అక్కడి నుంచి కూడా భ్రష్టుడైపోయి పూర్తి నాశనం అయిపోతాడు అని చెప్పేసి శంకరాచార్యులు ఏమంటాడంటే సర్వ అనర్థస్య మూలముక్తం విషయాభిధ్యానం అని ముగిస్తాడు. ఏంటంటే సర్వ అనర్థాలకును మూలం ఏమిటి అంటే విషయాభిధ్యానం. విషయాల గురించి పూర్తిగా ఆలోచన చేస్తూ ఉండడము. విషయంలో అంటే ఏమిటంటే ఈ సంసార విషయాల గురించి పదే పదే ఆలోచన చేస్తూ ఉంటే దాని నుంచి ఏమవుతుందంటే మన బుద్ధి ఇలా నాశనం అయిపోతుంది. అందువల్లనే ఇది మన భగవద్గీతలోనే ఇంకొక చోట మనకి ఒక శ్లోకం కనిపిస్తుంది. ఏమిటంటే త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అంటాడు. అంటే నరకానికి 3 వాకిళ్ళు, 3 డోర్స్ అంటాం కదా, 3 వాకిళ్ళు ఉంటాయి. అవి ఏమిటంటే కామ, క్రోధ తథా లోభ అంటాడు. కామ క్రోధస్తదా లోభస్ తస్మాదేతత్రయం త్యజేత్ అని 16వ చాప్టర్లో మనం ముందు చెప్పుకుంటాము. కామం ఉండడం కానీ, క్రోధం ఉండడం కానీ, లోభం ఉండడం కానీ. లోభం అంటే ఏమిటంటే నాకు ఈ నా వస్తువు మీద వేరే వాడి దీన్ని ఏది చెడిపోదు, ఇలాగే ఉండాలి ఈ వస్తువు. ఒకడు కొత్తగా ఇల్లు కట్టాడంట. ఇల్లు కట్టిన తర్వాత చిన్న బిడ్డలు ఇంటికి ఆడుకునేదానికి వచ్చారు. ఆడుకునేదానికి వచ్చినటువంటి వాళ్ళు గోడల మీద గీతలు రాశారు. నేను పెయింట్ వేశాను కదా అని వీడికి అలాంటి ముందు పెట్టాడు. వీడు తాత అయినటువంటి వాడు. తాత అయినప్పటికీ కూడా వీడికి ఇంకాను అక్కడికి కూడా ఈ లోభం అన్నటువంటిది తగ్గలేదు. లోభం అంటే ఏమిటి, నేను వేయించినటువంటి పెయింట్ మీద వీడి గీత గీచాడు కదా అన్నటువంటి బాధ అన్నమాట. కాబట్టి కామ, క్రోధ, లోభ ఈ 3 ఎలా, లోభం అంటే తనకే కావాలి అనుకునేటువంటి వాడు. కామం ఉన్నటువంటిది మనం చెప్పుకున్నాం. కామం అంటే డిజైర్, ఎక్స్ట్రీమ్ డిజైర్. క్రోధము అంటే కోపాన్ని ప్రదర్శించడం. ఈ 3 ఎలాంటి కామం ఉన్నటువంటిది. కానీ కామం అంటే ఒక వ్యక్తి మీద కామమే కాదు, ఒక ఆలోచన కానీ, ఒక వ్యక్తి మీద కానీ, దాంట్లో ఒక వస్తువు మీద కానీ, లేకుంటే ఇంకేదైనా విషయ ధ్యానం, ఏదైనా ఒక శ్రవణము, ఏదైనా మనం వినింటాము, ఆ విన్నటువంటి వస్తువును పదే మళ్ళీ వినాలనుకోవడము, లేకుంటే తిన్నటువంటి ఒక పదార్థాన్ని మళ్ళీ తినాలనేటువంటి అభిరుచి, ఇలాంటివన్నీ కూడాను విషయ ధ్యానం అంటే దాన్నే ఆలోచన చేస్తూ ఉండడం. ఈరోజు ఏకాదశి అయితే రేపటి భోజనాన్ని గురించి ఈ రోజు నుంచి ఆలోచన చేయడం. ఇవన్నీ ఏమైపోతుందంటే ఇవన్నీ త్రివిధం నరకస్యేదం కామహ అంటాం దీన్ని. కామము అంటే భోజనం చేయడానికి కూడా ఏదైనా వస్తువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వస్తువును అలా తినాలి, అంతేగాని
దాని మీద ధ్యానం ఉన్నటువంటిది ఎప్పుడు పనికిరాదు. అలాగే డబ్బు కూడా అంతే. డబ్బు సంపాదించాలి, కానీ సంపాదించే డబ్బుల గురించి ఎలా దీన్ని పెంచాలి, ఆ మ్యూచువల్ ఫండ్లో వేస్తే మంచిదా, దీంట్లో వేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాన్ని ధ్యానమే చేసుకుంటూ ఉంటే మరి ఆ ఆధ్యాత్మికంగా ఇతను వృద్ధిలోకి రావడం ఎప్పుడు? అలా కుదరదు. కుదరకుండా ఏమైపోతుంది, ఉన్నటువంటి సమయం అంతా దీనికే సమయం అంతా సరిపోతుంది. దీనికి ఏమైనా తర్వాత ఎక్స్ట్రీమ్ డిజైర్ ఏర్పడుతుంది. దానివల్ల ఏదో మ్యూచువల్ ఫండ్లో పెడదాము, లేకుంటే షేర్స్లో పెడదాము. దానివల్ల ఆ కామం తీరకుండా పోయినప్పుడు క్రోధం అన్నటువంటిది వస్తుంది. ఎవడో మనకి ఇచ్చినటువంటి ఏజెంట్ మీద కోపం వస్తుంది. నువ్వు సరిగా మేనేజ్ చేయలేదు, నా అమౌంట్ నువ్వు సరిగా ఫైనాన్షియల్ మేనేజ్ నువ్వు సరిగా చేయలేదని అనేది కోపం వస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహ, దానివల్ల ఇక సమ్మోహం ఏర్పడుతుంది. ఇవన్నీ జరుగుతూ పోతుంటాయి. కాబట్టి వీటన్నిటికీ కారణం ఏమిటంటే సర్వ అనర్థస్య మూలముక్తం విషయాభిధ్యానం అని చెప్తారు. కానీ ఈ శ్లోకాన్ని, ఈ 2 శ్లోకాలను కాస్త ఇంకా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం తెలుస్తుందంటే, చూడండి ఇక్కడ ధ్యానించడము, విషయ ధ్యానము ఒకటి, దానివల్ల సంగము, సంగం వల్ల కామము, ఈ మూడింటిని మనము అలా కామం నుంచి క్రోధము, క్రోధం నుంచి సమ్మోహము ఇలా వచ్చింది. ఈ ధ్యానం అన్నటువంటిది ఏమిటి? ధ్యానం అన్నటువంటిది సత్వగుణ ప్రధానము అంటాం. సత్వగుణ ప్రధానం ఎలా అవుతుంది అంటే థింకింగ్ కదా. థింకింగ్ అంటే ఆలోచన చేయడం. ఆలోచన చేయడం అన్నటువంటిది చాలా ఆలోచన చేసేసి ఋషులు అన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వేదాలను దర్శించగలిగారు కదా. వాళ్ళు వేదవాంగ్మయాన్ని దర్శించగలిగినారు ఆలోచన వల్ల, చింతించడం వల్ల. ధ్యాయత అది మంచిదే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు? ధ్యాయత విషయాలను ధ్యానిస్తున్నాడు. కానీ బేసిక్ గా ధ్యాయత అన్నది సత్వగుణ ప్రధానము. తర్వాత దానివల్ల వచ్చినటువంటి సత్వగుణం నుంచి ఏమైపోయినాడు వీడు? సత్వగుణంలో ఉన్నటువంటి దాన్ని, ఒక వస్తువును వేరే మార్గంలో విషయాలను ధ్యానించినందువల్ల ఏమైపోయాడు వీడు? సంగము అన్నటువంటిది, కామము అన్నటువంటిది ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటి సంగము కామము అన్నటువంటిది ఏమి? సత్వగుణం నుంచి రజోగుణానికి వచ్చాడు ఇక్కడ. కామము, కామాత్ క్రోధోభిజాయితే, క్రోధం కూడా రజస్తమో గుణ ప్రధానము క్రోధం అన్నటువంటిది. ఇక్కడ సంగము అన్నటువంటిది, సంగము నుంచి కామము అన్నటువంటిది రెండు నాకు కావాలి అన్నటువంటి డిజైర్స్. సంగం అంటే ఆసక్తి, కామం అంటే డిజైరు. ఈ తర్వాత ఇవన్నీ రెండు ఎందుకు నుంచి వచ్చాయి? ధ్యానించడం వల్ల వచ్చాయి. ఏది? విషయ వస్తువుల గురించి ధ్యానించడం వల్ల వచ్చాయి. ఈ ధ్యానం వల్ల వచ్చినటువంటివి రెండు వచ్చాయి. ఈ మూడుని ఎలా ఉంటుందంటే సత్వగుణం నుంచి కాస్త రజోగుణంలోకి జారిపోయినట్టుగా. సత్వగుణంలో ఉన్నాడు. ధ్యానం ఉన్నటువంటిది భగవంతుని మీద ధ్యానం చేస్తే సత్వగుణము. అలా కాకుండా విషయాలను ధ్యానం చేసిన దాని వల్ల అదేమైపోయింది? అక్కడి నుంచి ఆ సత్వగుణం నుంచి రజోగుణంలోకి పడిపోయాడు. సంగము, తర్వాత సంగం నుంచి కామము అన్నటువంటిది రజోగుణంలోకి పడిపోయాడు. రజోగుణం నుంచి ఏమైపోయింది? క్రోధం వచ్చింది. క్రోధం కూడా రజోగుణము, తమో గుణ ప్రధానం రెండు ఉంటుంది అక్కడ. ఈ క్రోధం నుంచి ఏమైపోయింది? సమ్మోహం నుంచి స్మృతి విభ్రమము, స్మృతి భ్రంశం నుంచి బుద్ధి నాశము. ఇవన్నీ రజోగుణము, తర్వాత తమో గుణము. క్రోధం నుంచి సమ్మోహం వచ్చింది, ఇవన్నీ తమో గుణము. సమ్మోహం నుంచి స్మృతి విభ్రమ తమో గుణము, స్మృతి భ్రంశం నుంచి బుద్ధినాశము తమో గుణము. కాబట్టి సత్వగుణం నుంచి మొదలుపెట్టి సత్వగుణం నుంచి రజోగుణంలోకి పడిపోయి, రజోగుణం నుంచి రజస్తమో గుణంలోకి పడిపోయి, రజస్తమో గుణంలో నుంచి తమో గుణంలోకి పూర్తిగా పడిపోవడము ప్రతి మనిషి యొక్క పతనానికి ఒక సోపానాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇలా పడిపోకూడదు అని చెప్పడం కోసమే ఇది చెప్పడం అనమాట. రెండవది, ఈ శ్లోకాన్ని ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కనిపిస్తుందంటే, ధ్యాయతో విషయాన్ పుంసః, ఈ శ్లోకాన్ని చూస్తే ఏమైపోతుందంటే ఇక్కడ ఈ ధ్యానము గాని, ఈ సంగము గాని, ఈ కామము గాని, మూడు సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏమిటి? వీడి విషయాలను వీడిపాటి వీడి కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. దానివల్ల సంగం వచ్చింది, అది వీడికే వచ్చింది. సంగం నుంచి కామము అన్నటువంటిది వీడికే కలిగింది, ఆ డిజైర్ అన్నటువంటిది కలిగింది. ఇవన్నీ మూడును సెల్ఫ్ సెంటర్డ్ ఈగోస్ అంటాము. సెల్ఫ్ సెంటర్డ్ ఈగోస్ ఇవి. కానీ ఇక్కడ సెల్ఫ్ సెంటర్డ్ ఈగోస్ ఉండడం కొద్దిగా పర్వాలేదు. దేనికంటే కామాత్ క్రోధోభిజాయితే, కోపం. ఇక్కడి నుంచి ఏమైపోయింది? డిస్ట్రక్టివ్ ఈగో అన్నటువంటిది స్టార్ట్ అయింది ఇక్కడ. సెల్ఫ్ సెంటర్డ్ ఈగో అన్నటువంటిది నుంచి, ఆ స్టేజ్ నుంచి డిస్ట్రక్టివ్ ఈగో, వేరే వాళ్ళని కొట్టడము, వేరే బీగం విసిరేయడము, లేకుంటే చేతిలో ఉన్నటువంటి ఫోన్ పగలగొట్టడము, అద్దం పగలగొట్టడము, క్రోధము అన్నటువంటిది. క్రోధం నుంచి సమ్మోహం ఏర్పడింది. సమ్మోహం ఏర్పడి ఏది మంచి, ఏది చెడు, ఏది మిత్రుడు, ఏది శత్రువు అన్నటువంటి జ్ఞానం కోల్పోవడము,
ఇవన్నీ ఏమైపోయిందంటే ఇవన్నీ డిస్ట్రక్టివ్ ఈగోస్ అంటాం. డిస్ట్రక్టివ్ ఈగోస్ అంటే వేరే వాడిని హింసించడం, తన కోసం తను మొదట ఈ మూడును సెల్ఫ్ సెంటర్డ్ ఈగోస్ అయితే ఇవన్నీను తర్వాత డిస్ట్రక్టివ్ ఈగో అగెనెస్ట్ సమ్ అదర్ పర్సన్, కామాత్ క్రోధో విజాయతే. కాబట్టి ఈ పతనం అన్నటువంటిది స్టేజెస్ చాలా అద్భుతంగా చూపించినటువంటి శ్లోకం ఈ 2 శ్లోకాలు. ఇలా పడిపోతాడు అనేసి. ఎందుకు ఇలా చూపిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే, ఇలాంటి పతన మార్గంలోకి నీవు పడద్దు. పతన మార్గంలో పడకూడదంటే